వినుడు వినుడు రామాయణ గాథ రఘునందనుడి నగరి అయోధ్య ఏటు చూసినా కోటి కాంతుల శోభ ఏమని చెప్పను రామమందిర ప్రభ నిర్మాణంలో అణువణువున ప్రత్యేకతలే మహిమాన్విత నగరి విశిష్టత తెలిపేలా పుణ్యభూమి నుంచి ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. అయోధ్యలో రామమందిర నిర్మాణ సంకల్పం ఈనాటిది కాదు. దాదాపు 5 శతాబ్దాలుగా ప్రయత్నాలు జరిగాయి. అయితే కరసేవకుల ఆందోళన తర్వాత రామమందిర నిర్మాణ ఉద్యమం మరింత ఉధృతమైంది. ఏనాటికైనా మందిర నిర్మాణం జరగాల్సిందేనని 1990లోనే నిర్మాణ పనులు ప్రారంభించారు. రామ జన్మభూమికి 4 కిలోమీటర్ల దూరంలో కార్యశాల పనులు అప్పట్లోనే ప్రారంభించారు. ఆనాటి నుంచే ఇక్కడ గుడి కోసం స్తంభాలు, రాళ్లను శిలలుగా చెక్కడం మొదలైంది. ఈ కార్యశాల విశిష్టతను మా ప్రతినిధి రాజు అందిస్తారు. అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం పూర్తి కావస్తుంది. సో ప్రస్తుతం మనం కార్యశాలలో ఉన్నాము. ఈ కార్యశాల 1990 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బీమ్లు, పిల్లర్లు. ఈ పిల్లర్లన్నింటినీ ఇక్కడికే రాళ్ళు తీసుకొచ్చి వీటన్నిటిని కూడా చెక్కడం మొదలుపెట్టారు. సో రాతి పైన చెక్కడం అంటే అంతా ఇంత కాదు. వీటన్నిటిని చేతితో చెక్కడం ఇదంతా కూడా ఆనాటి నుంచి 1990 నుంచి మొదలవుతే ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఈ విధంగా మొత్తం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ విధంగానైతే జరుగుతున్నటువంటి రాళ్ళు ఇవి ప్రత్యేకంగా రాజస్థాన్, గుజరాత్ల నుంచి తీసుకొచ్చారు. ఈ రాళ్ళ పని అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి అప్పటి నుంచి మొదలుపెట్టినటువంటి ఈ చెక్కడం అనేది ఇక్కడ తయారు చేసినటువంటి రాళ్ళన్నీ ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్నటువంటి మొదటి ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్కు మొత్తం కూడా సరిపోతుంది. సో మనం ఎదురుగా చూస్తూనే ఉన్నాం. పిల్లర్లను గతంలో కొన్ని తయారు చేశారు, ఇప్పుడు మరికొన్ని తయారు చేస్తూనే ఉన్నారు. సో దానికి అనుగుణంగా వాళ్ళ పని అనేది కొనసాగుతూనే ఉంది. శిలను శిల్పంగా మార్చేందుకు ఆ శిల్పి చేస్తున్నటువంటి కృషిని మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ శిల్పి ఏ విధంగానైతే తన శిల ద్వారా తను ఆ శిలకు ఒక ఆకారం ఇస్తున్నారు. సో అటువంటి ప్రయత్నాలు ఇది మొత్తం కూడా చేస్తూనే ఉన్నారు. అంటే 24 గంటలు ఇదంతా కొనసాగుతూనే ఉంటుంది. సో మనతో ఒకసారి శిల్పిని కూడా అడిగి తెలుసుకుందాం. भाईजी आपने बताइए आप कितना साल से ये काम कर रहे हैं? 2 साल से। 2 साल से। अभी कितने बजे शुरू करते, शाम तक कैसे चलते इसका काम क्या करते? मैं 6 बजे, शाम को 6 बजे। अभी ये सारे अभी मंदिर बन रहे ना, वहाँ पर ले जाएंगे? हाँ, तहाँ ले जाएंगे। छाप हो जाएगा तो तहाँ ले जाएंगे। अच्छा, कितना लोग काम करेंगे? मैं 20 लोग। 20 लोग। ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రాయిలో అంటే ఏ విధంగా ఏర్పాటు చేశారు ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. ఏదైతే శిలపై దేవతామూర్తుల విగ్రహాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. మనకు ఇక్కడ గణనాథుడు కనిపిస్తున్నారు. సో గణనాథుడి విగ్రహాన్ని శిలపై ఏ విధంగా చెక్కారనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా అన్ని రకాలుగా ఇటు వైపు ఏ విధంగానైతే అటు సింహాన్ని, ఆ తర్వాత మళ్ళీ ఏదైతే ఏనుగు ఆకారంలో, సో ఈ విధంగా పూర్తిగా కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ తయారు చేశారు. మనం లోపల కూడా ఇంకెన్నో శిలలు, ఎన్నో రాళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతూనే ఉన్నారు. వీటన్నిటిని అయోధ్య మొత్తం కూడా ముస్తాబవుతుంది. ఒకవైపు విశ్వ హిందూ పరిషత్, రామ్ జన్మభూమి ట్రస్ట్తో పాటు అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ పేరుతో కూడా అయోధ్య నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సో మొత్తానికి అందరూ ఎదురు చూస్తున్నటువంటి రాముడు రామ జన్మభూమిలో మరోసారి నూతన దేవాలయంలో అందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.